నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి సీతక్క. కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్న మంత్రులు. పటాన్చెరు మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. కిర్లంపూడి మండలంలో కోడి పందాల పోటీలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. భువనగిరిలో నిర్వహించిన ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి. ఈ నెల 18న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క సారక్క గిరిజన మహాజాతరకు రానున్న నేపథ్యంలో నిత్యనూతనంగా చేపట్టిన అభివృద్ధి పనులు, అమ్మవార్ల గద్దెల ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు. జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకంతో కలిసి మంత్రి సీతక్క మేడారంలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ప్రతి పనిని సూక్ష్మంగా పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. మధ్యలో తాత కనబడతలేదు. హన్మకొండ జిల్లా కొత్తకొండలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్లు వీరభద్రస్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రులకు ఈవో సాధారణంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకోగా అర్చకులు వేద మంత్రోచ్చారణ నడుమ వారికి ఆశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు విజ్ఞాపన చేయడం, వారు సానుకూలంగా దాదాపు 75 కోట్ల రూపాయలకు సంబంధించిన వివిధ ప్రాకారాలు, మాడ వీధులు, ఇతరత్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలు అనుమతుల చేతిలో ఉండి అవన్నీ కూడా ఈ ప్రాంత భక్తులకు సౌకర్యంగా ఉండే విషయం లోపల పూర్తిగా సహకరిస్తున్నటువంటి గౌరవ మంత్రి కొండా సురేఖ గారికి ధన్యవాదాలు చేస్తూ, ఇది హన్మకొండ జిల్లాలో మరి పూర్వం కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కొత్తకొండ వీరభద్రస్వామి ఉత్తర తెలంగాణలోనే గుమ్మడికాయల దేవుడిగా తొందరలో మరి కార్యరూపం దగ్గర తీసుకోవాలనే సందర్భంగా సంక్రాంతి సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చెప్పడం జరిగింది. ముందుగా క్లీన్లీనెస్ అనేది కంపల్సరీ ఉండాలి. ప్లాస్టిక్ కూడా చేయమన్నాము, కానీ అది ఎంతవరకు సాధ్యమైందో మాకు తెలియదు. ఇట్లాంటి జాతర వచ్చినప్పుడు బాగా ప్లాస్టిక్ యూజ్ చేస్తాం, అది కూడా దానికి చెప్పడం జరిగింది. మరి పటాన్చెరు మండలం క్యాసారం గ్రామంలో 30 లక్షల రూపాయలతో చేపట్టనున్న కల్వర్టు నిర్మాణ పనులకు ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం గ్రామంలో 20 లక్షల రూపాయలు ఎస్సీ సబ్ప్లాన్ నిధులను చేపట్టనున్న అనంతర్గత మురుగునీటి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలోని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఈరోజు పటాన్చెరు మండలంలో భాగంగా ఈరోజు క్యాసారము, లగ్డారము, జిహెచ్ఎంసీ పరిధిలో గౌతమ్ నగర్లో కొన్ని కార్యక్రమాలు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. క్యాసారంలో 30 లక్షలతోటి గ్రేవ్యార్డ్ బ్రిడ్జు, అలాగే 20 లక్షలతోటి లకడారంలో డ్రైన్ వర్క్ చేయడం జరుగుతూ ఉన్నది. చేసి ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కరెంటు కానీ, డ్రైన్ కానీ, వాటర్ కానీ, ఇంకా అనేకమైనటువంటి ప్రజలకు ఉండే సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే మార్గంలో ప్రజల సహకారము, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
కిర్లంపూడి మండలం వెల్లంక గ్రామంలో గండె పెద్ద కాశీ గండె చిన్న కాశీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని 3 రోజుల పాటు సాంప్రదాయబద్ధంగా జరిగే కోడి పందాల పోటీలను ఎంపీపీ తోట రవి, జెడ్పీటీసీ తోట గాంధీ ప్రారంభించారు. ఏలేరు ప్రాజెక్టు చైర్మన్ బస్వా వీరబాబు, జగంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ మెంబర్ భూపాలపట్లం ప్రసాద్, జిల్లా టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి చదరం చంటిబాబు పాల్గొన్నారు. భువనగిరి టౌన్ లో జనని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనని ఫౌండేషన్ అధ్యక్షులు పడమటి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉడత భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా సాంప్రదాయ సంస్కృతిని కాపాడుతూ సేవా కార్యక్రమాలుగా ముగ్గుల పోటీని నిర్వహించడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో కూడా ప్రజాసేవ కొనసాగిస్తారని తెలిపారు. విజేతలకు బహుమతులు అందజేశారు. పటాన్చెరు పట్టణంలో సంక్రాంతి సందర్భంగా ఎంటీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గ్రామ పెద్దలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కామెడీ టీం గబ్బర్ సింగ్ గ్యాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గబ్బర్ సింగ్ టీంతో పాటు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి డాన్స్ చేశాడు. అలాగే ప్రముఖ సింగర్లు తమ పాటలతో హోరెత్తిచ్చారు. ఈ సందర్భంగా ఎండీఆర్ ఫౌండేషన్ మాదిరి పృథ్వీరాజు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వేళ మన సంస్కృతిని కాపాడుకుంటూ ప్రజలందరూ కలిసి ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో ఈ కైట్ ఫెస్టివల్ ఏర్పాటు చేశామని తెలిపారు. హాజరైన ప్రజలకు, సహకరించిన టీం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పటాన్చెరు 6th ఎండిఆర్ స్కై ఫెస్టివల్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, సోదరా సోదరిమణులకు, ఆర్టిస్టులకు, మరి ముఖ్యంగా గబ్బర్ సింగ్ టీంకు, మరి జబర్దస్త్ కొమరక్కకు, మరి ఇక్కడ విచ్చేసిన పిల్ల కుటుంబంతో విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ పండుగకు మీ ఇంట్లో విజయాలు చేకూరాలని, మరి మీ కుటుంబము మీరు కలపెట్టిన కార్యాలయానికి కూడా మేము వాళ్ళకి సేఫ్టీ మెజర్సు కానీ, కైట్స్ కానీ మంచి ఏదైతే ఎక్స్ట్రా ముఖ్యంగా కైట్ ఫ్లయింగ్ అనేది మన తెలంగాణకి ఎన్నో ఒక వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. 2500 సంవత్సరాల కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ, ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మీడియా సోదరులు అందరికీ సంక్రాంతి పండుగ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఖతం కాలే, ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి రంగోలీ కాంపిటీషను, మన తెలంగాణ ఓపెన్గా మేము డాన్స్ ఆడితే భీమవరం తెలంగాణలో కూడా మా పృథ్వీరాజన్న తెచ్చుకున్నందుకు చాలా సంతోషం అన్న. ప్రతిసారి ఇలానే తేవాలి, ఆ దేవుని ఆశీస్సులు మీకు ఉండాలి. మా గబ్బర్ సింగ్ ప్రతి ఏడాది మీకు ఇచ్చేస్తాము. నువ్వు ఎమ్మెల్యే కావాలని నెక్స్ట్ ఏడాది మా గబ్బర్ సింగ్ కోరు. బెయిల్ మంజూరైన అనంతరం ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టును అరెస్ట్ చేయడం జరిగిందే కానీ వర్కింగ్ జర్నలిస్టును అరెస్ట్ చేయలేదని అన్నారు. చేయని తప్పుకు రేవంత్ ప్రభుత్వం తమను అరెస్ట్ చేసి 24 గంటల పాటు మానసిక క్షోభకు గురి చేసిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం, తెలంగాణ ప్రభుత్వానికి, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు కానీ ఏ వర్కింగ్ జర్నలిస్టును కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక వర్కింగ్ జర్నలిస్టులను చేయని తప్పుకు మానసిక క్షోభకు గురి చేసేటట్లుగా మొత్తం కూడా అరెస్ట్ చేసి 24 గంటలు మానసిక క్షోభకు గురి చేశారు. పాతబస్తీలో రాత్రి పురాణాల్పూల్ దర్వాజా వద్ద మైసమ్మ ఆలయంలోకి ఓ అగంతకుడు చొరబడి అమ్మవారి విగ్రహాన్ని మరియు చిత్రపటాలను, పూజా సామాగ్రిని ధ్వంసం చేయడంతో అది గమనించిన స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అతను పారిపోయాడు.
విషయం తెలుసుకున్న స్థానికులు ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని విధ్వంసానికి పాల్పడిన వ్యక్తిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకు చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం పోలీసులు నిందితుని 24 గంటల్లో పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. दरवाजा मंदिर के पास रात में 11:11 के आसपास जो है कोई एंटी सोशल एलिमेंट आकर कुछ डिस्टर्बेंस क्रिएट किए यहाँ पे, और डिस्टर्बेंस क्रिएट करने के बाद तुरंत उसका इन्फॉर्मेशन पुलिस को मिला। पुलिस यहाँ पर तुरंत पहुँची। हमारे एनजेडो एनएसओ लोग जो ऑन ड्यूटी थे वो लोग यहाँ पे पहुँचे। यहाँ पहुँचने के बाद यहाँ पे कुछ लोग गैदर थे, उनसे बातचीत करके इमीडिएटली हम लोगों ने एक केस रजिस्टर किया है, और केस रजिस्टर करने के बाद कुछ क्लूज़ भी हम लोगों को मिले हैं। उस क्लूज़ पे हमारी पुलिस फोर्स अभी काम कर रही है। यहाँ पे पूरी कहीं पे भी किसी भी तरह का कोई भी हम लोग इंसिडेंट को होने नहीं देंगे, और पुलिस पूरी अलर्ट है। हमारे लोकल डीसीपी साहब, राजेंद्र नगर डीसीपी साहब और चार मीनार डीसीपी साहब और सारे सीनियर ऑफिसर्स यहाँ पर पहुँचे हुए हैं, और पूरा जो है इस सिचुएशन को अंडर कंट्रोल और पीसफुल रखे हुए हैं। जो लोग भी किसी भी तरह का कोई भी कार्रवाई, एंटी सोशल एलिमेंट्स जो भी गलत काम करेंगे, डेफिनेटली पुलिस उन पर पूरा का पूरा एक्शन लेगी। ह्यूमर्स फैलाने का एक फैलाया जा रहा है, और इस पर आप मत गौर कीजिए। कोई भी प्रॉब्लम आता है पुलिस से वेरीफाई करवाइए आप। और पुलिस पूरी तरह से आज रात में और पूरी तरह से हम लोग सारी तरह पेट्रोलिंग कर रहे हैं। हर जगह पे हम लोग इंटेंसिफाई पेट्रोलिंग कर रहे हैं। फोर्सेस लगाए गए हैं, ऑफिसर्स को इन्वॉल्व किया गया है, और अभी जो है पूरा तरह से कंडीशन नॉर्मल है। और जो लोग भी थोड़ा सा भी हंगामा किए हैं उसको हम लोग वी विल टेक एन एक्शन। अब इसमें अभी जख्मी है, कोई एक दो जने जख्मी है बोल के अभी हम लोग के पास कोई इत्तला नहीं है, और वी विल टेक अ కాకినాడ కచేరిపేట సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో 2026 క్యాలెండర్ సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు జి బేబీరాణి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ ఆవిష్కరించారు. క్యాలెండర్ ప్రకటనకి ఇచ్చిన కార్మిక ఉద్యమానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇటీవల విశాఖలో జరిగిన సిఐటియు జాతీయ మహాసభలకు ఆర్థిక సహకారం అందించి విజయవంతం చేసిన వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్ర రాజ్ కుమార్, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నాం. ఇటీవల జరిగినట్టు అఖిల భారత మహాసభ, అలాగే ఈ క్యాలెండరు, వీటికి సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యాడ్స్ ఇచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు. ప్రజలు, కార్మికులు అందరూ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ సుఖంగా ఉండాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాసభలకి సహకరించిన వారు, నిధులు ఇచ్చినటువంటి వారు, ఆ కార్యక్రమాలు జయప్రదం చేయడం కోసం చెప్పి పనిచేసినటువంటి వారు అందరికీ కూడా అంటే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా చెంచల్గూడ, సైదాబాద్, సంతోష్ నగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నట్లు సైదాబాద్ ట్రాఫిక్ సిఐ ఎం సత్యనారాయణ తెలిపారు. సైదాబాద్, సంతోష్ నగర్ వైపు వెళ్లే భారీ వాహనాలను నల్గొండ చౌరస్తా నుంచి సరూర్ నగర్ మార్గం వైపు మళ్లించామని, సైదాబాద్ వైపు భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించినట్లు తెలిపారు. సైదాబాద్ చౌరస్తా నుంచి సంతోష్ నగర్ యాదగిరి థియేటర్ రోడ్డు వరకు రహదారిని పూర్తిగా మూసివేశామని పేర్కొన్నారు. ముందుగా ఈ సైదాబాద్ ఐఎస్ఆర్ రహదారి ఉపయోగించుకున్న ప్రజలందరికీ నా యొక్క నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కంప్యూటర్స్కి సైదాబాద్ రహదారిని ఉపయోగిస్తున్న ఈ ప్రజలందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి, ఈ రోజు నుంచి అనగా 15వ తారీఖు నుంచి ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ వరకు నడుస్తుంది. కాబట్టి సైదాబాద్ వై జంక్షన్ నుంచి మనకు ధోబిఘాట్ వరకు ఈ వన్ వే క్లోజ్ చేయనది. అంటే మనకు నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి సైదాబాద్ వయా ఐఎస్ సదన్ చంపాపేట పోయేవారు నా యొక్క విజ్ఞప్తి, వాళ్ళు ఆల్టర్నేట్ రూట్ చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ సైదాబాద్ వై జంక్షన్ నుంచి ధోబిఘాట్ వరకు రోడ్డు క్లోజ్ చేసి స్టీల్ బ్రిడ్జ్ వరకు నడుస్తున్నది. అదేవిధంగా ఐఎస్ సదన్ నుంచి టువర్డ్స్ సైదాబాద్ నల్గొండ ఎక్స్ రోడ్కు వన్ వే ట్రాఫిక్ ఎలో చేయనవుతుంది. కాబట్టి ప్రజలు విజ్ఞప్తి చేయనిది ఏమనగా, ఈ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ రూల్స్ కంటిన్యూ అవుతాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ మాకు సహకరించి ఆల్టర్నేటివ్ చూసుకొని ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా, చౌక్ కాకుండా ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాను. మినిమం వేజెస్ అడ్వర్టైజ్ బోర్డు చైర్మన్ మరియు ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ చెన్నూరు నియోజకవర్గం రేసులు పట్టణంలోని తన నివాసంలో బీసీఎన్ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
సింగరేణి క్యాలరీస్ ప్రాంత ప్రజలకు, అధికారులకు, కార్మికులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దిశగా సింగరేణి అభివృద్ధి చెందాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో బీసీఎన్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ జీవన్ బాబు, ఆర్కే7 ఫిట్ సెక్రటరీ రౌతు సత్యనారాయణ, శ్రీరాంపూర్ ఏరియా యూత్ ఇన్ఛార్జ్ ప్రవీణ్, ఏరియా నాయకులు కొండపల్లి మహేష్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. మకర సంక్రాంతి సందర్భంగా సింగరేణి కాలేజీలో పనిచేస్తున్న కార్మికులకి, కార్మికురాళ్ళకి, సూపర్వైజర్లకి, అధికారులకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నుండి వాళ్ళ కుటుంబంతో అన్ని విధాల సంతోషంతో గడుపుకుంటూ సింగరేణి అభివృద్ధికి, భవిష్యత్తులో నిరుద్యోగులు, యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ సంవత్సరం ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షల కార్మిక లోకానికి తెలియజేస్తున్నాను. బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ పాలమూరు ప్రాజెక్టు పక్కన పెట్టి డిండి ప్రాజెక్టు పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన ఆయన నల్గొండ మంత్రులు పాలమూరు కోసం నీటిపారుదలపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు రైతుల కోసం బీసీ జేఏసీ విశేష ఆందోళన, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఇవాళ రాష్ట్రం అంతా ఒకటే చర్చ నడుస్తూ ఉంది. ఎత్తిపోతుల పథకం గురించి, నీటి వాటలకు సమావేశం ఏర్పాటు చేయడం. ఎందుకంటే మా జిల్లా పాలమూరు జిల్లా, న్యాయం ఏంది, మా నీళ్ళు ఎవరు తీసుకుపోవాలని కుట్ర చేస్తా ఉన్నారు అనే దాని మీద ఈ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు మాట్లాడు. ఓకేనా? రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక నిధులను విడుదల చేయడం పట్ల నల్గొండ జిల్లా గుర్రపుతండా సర్పంచ్ సేవానాయక్ సీఎం, డిప్యూటీ సీఎంలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న సర్పంచ్లకు 277 కోట్లను విడుదల చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారికి, మా దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ గారికి సర్పంచుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ నిధుల వల్ల మా గ్రామాలలో 277 కోట్ల నిధులను చెల్లించడం అనేది, మేము చెల్లించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ నిధుల వల్ల మా గ్రామాలలో కొంతమేర మౌలిక వసతులు కల్పిస్తామని, అలాగే మా శాసనసభ్యుల యొక్క సహకారంతో దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు కల్పించి గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దామని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి సంక్రాంతి పండుగ వేళ నిధులు విడుదల చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాసవి సేవా కేంద్రం ఆర్యవైశ్య సంఘం ఖైరతాబాద్ ఆధ్వర్యంలో రుక్మిణి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. లగడికపుల్లోని వాసవి సేవా సంఘం సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 180 జంటలతో వేద బ్రాహ్మణ పండితులు ఘనంగా కళ్యాణం నిర్వహించారు. సత్యాః సఫలాః సంతు వేదోక్తం శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణానుగ్రహ కృపాకటాక్ష సిద్ధిద్వారా ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు ఆరోగ్య అష్టైశ్వర్య. సామాజిక మాధ్యమాలను ఉపయోగించి పురుషులను మోసం చేస్తూ బ్లాక్ మెయిల్ కు పాల్పడిన దంపతుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా లక్సిటిపేట మండలం వెంకటరావుపేటకు చెందిన 31 ఏళ్ల వ్యక్తి కరీంనగర్ లో మార్బుల్ ఇంటీరియర్ డెకరేషన్ వ్యాపారం చేస్తున్నాడు. అతనికి మంచిర్యాలకు చెందిన 29 ఏళ్ల మహిళతో వివాహం కాగా 2 పిల్లలున్నారు. వ్యాపార నష్టాలు, ఈఎంఐల భారంతో దంపతులు కలిసి సామాజిక మాధ్యమాల్లో ఆకర్షణీయమైన పోస్టులు పెడుతూ పలువురిని తమ వైపు లాగినట్లు సమాచారం. బాధితుల్ని అపార్ట్మెంట్లోకి పిలిచి రహస్యంగా వీడియోలు తీసి వాటితో బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. 3 ఏళ్లలో 100 మందికి పైగా పురుషుల నుంచి డబ్బులు దండుకున్నారని పోలీసులు చెప్తున్నారు. కరీంనగర్కు చెందిన ఓ లారీ వ్యాపారం నుంచి 13 లక్షలు తీసుకుని మళ్లీ 5 లక్షలు డిమాండ్ చేయడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత కొన్ని సంవత్సరాల నుండి మంచిర్యాల జిల్లాకు చెందిన 2 భార్యాభర్తలు కరీంనగర్లోని ఆరపల్లి వద్ద ప్రైవేటుగా ఇల్లు అద్దెకు తీసుకొని మాల్బూర్ బిజినెస్ చేసి తర్వాత ఇంటర్నల్ డిజైనింగ్ వర్క్ చేసి వారు నష్టపోయినందున వారు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లు చూసి అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్నందున ఆయన రాని ఎడల అతనికి పలుమార్లు అట్టి భార్యాభర్తలు వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్ చేస్తూ
తను నగ్నంగా ఉన్న ఫోటోలను వీడియోలను చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ 5 లక్షల రూపాయల డబ్బులు కావాలని అతనిపై ఒత్తిడి చేసి నువ్వు ఇవ్వని ఎడల నీ వీడియోలను మీ తల్లిదండ్రులకు మరియు ఈరోజు ఉదయం మాకు వచ్చిన సమాచారంతో నా తోటి ఎస్ఐలు మరియు పోలీస్ స్టేషన్ యొక్క సిబ్బందిని కలిసి తీగల వంతెన గాని ఈ ఇన్స్టాగ్రామ్లలో ఇటువంటి పోస్టులు చూసి నమ్మి మోసపోవద్దని వారి కుటుంబాలను కూడా నాశనం చేసుకోవద్దని చెప్పి కరీంనగర్ రూరల్ పోలీస్ పక్షాన మేము కోరుచున్నాము. మరియు ఎవరైనా ఇటువంటి పోస్టులు కానీ మెసేజ్లు కానీ చాటింగ్లు కానీ సెల్ ఫోన్లలో చేసినట్టయితే వారిని ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని కూడా హెచ్చరించడం జరుగుతుంది. రామచంద్రపురం జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ టీఆర్ఎస్ నాయకుడు తొంట అంజయ్ యాదవ్ భోగి కర్మ పండుగ సందర్భంగా భారతీనగర్ 122 డివిజన్ ప్రజలు, పెద్దలు, కార్మికులు, రైతులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు మరియు రామచంద్రాపురం భారతీనగర్ డివిజన్లో ఉన్న ప్రజలకు, నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ ఈ పండుగ సందర్భంగా అందరూ సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ యొక్క రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య కుర్మ. నమస్కారం. హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఉప్పుగూడ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ట్రస్ట్ భవనంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో ట్రస్ట్ బోర్డు సభ్యులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సంఘం ఉప్పుగూడ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వర్తించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, కమిటీ సభ్యులు మాకు ప్రతి సంవత్సరం ఇలాగే సహకరించి మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలాగే కొత్తగా ఏర్పాటు చేసుకున్న ట్రస్ట్ సభ్యులకు కూడా ప్రతి సంవత్సరం ఇలాగే ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు కార్యక్రమాన్ని సంతోషం వ్యక్తపరిచినందుకు ధన్యవాదాలు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని సీతారాంపురం కాలనీలో కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. రోడ్డుపై నీరు నిలిచిన విషయాన్ని గుర్తించి అధికారులకు సమస్యను తక్షణమే పరిష్కరించమని ఆదేశించారు. కరీంనగర్ జిల్లా తీగలగుట్టలోని 2వ డివిజన్ పరిధిలోని రెవెన్యూ కాలనీలో సర్వే నంబర్ 120/7 గుంటన్నర భూమిలో ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా స్థానిక కార్పొరేటర్ అడ్డుకున్నారని బాధితులు కొంకటి లచ్చయ్య ఆరోపించారు. ఈ భూమి గిఫ్ట్ డీడీ ద్వారా 10 సంవత్సరాల క్రితం కొంకటి పోచయ్య వద్ద నుండి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. కాగా కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ అందులో నుంచి తనకు సగం వాటా కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఏంటి మా నిజంగా సొసైటీ నాకెందుకు నేను మొన్న వచ్చినాను కొనుక్కున్నా ఇల్లు 4-5 ఏళ్ళే. ఫస్ట్ వాళ్ళు మాట్లాడతారు. ఫస్ట్ తిలోటపల్లిలోని ఎస్సీ మాది కులానికి చెందిన నివాసిని. ఈ తిలోటపల్లిలోని సర్వే నెంబర్ 120/7లో గల ఇవన్నీ 350 గల ప్లాట్లు. ఆ ప్లాట్లలో రెవెన్యూ ఎంప్లాయీ అధికారులు దీనిలో మా డాడీతో సహా మా డాడీ 300 పట్లను ఉంచుకోపోరు, ముగ్గురు 3 భాగాలుగా చేసుకొని ఉంచుకోరని సాయం చేసినారు. అప్పుడు జంగపల్లి మల్లయ్య గారు ఆయనకు దయాదండం అని చెప్పి మా దగ్గర ఏం లేవని చెప్పి కాలు మొక్కి ఎంతో కొంత ఇచ్చి అని ఎంతో కొంత ఇచ్చి మాట్లాడితే సరే పోనీ లక్ష్మణ్ లేనోడే కదా, పేదోడే కదా, నేను సర్పంచ్గా చేసిన కదా, సరే తీ అని మాకు వదిలేస్తే అప్పుడు నల్ల బిల్లు కూడా నల్ల కూడా ఫ్రీ చేయించుకున్న ఆ కాలాన. మాకు ఆర్థిక స్తోమత మా దగ్గర ఏం లేదు, ఎంతో కొంత ఇస్తా అన్న కూడా మీరు ఇట్లా అనుడు తప్పు కాదు. మేమే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నాము, అంతో ఇంత బతిలాడి కాలు మొక్కి తీసుకున్నాము. మళ్ళీ దీంట్లో సగం కావాలంటే మేము ఏడుకోవాలి, మా పరిస్థితి ఏంది, మా బతుకులు చూసి ఇట్లా మాట్లాడతారా మీరు అని చెప్పి బతిలాడడం అయింది, కాలు మొక్కడం కూడా అయింది. అదే కోరుకుంటున్నాను. మా ఈ బతుకులు మంచిగా లేవు, మేము దీనిపైన ఆధారపడి ఉన్నాం. మేము మాకు చెల్లకు పెళ్ళికి ఉంది, మాకు అప్పుల పాలైనము. దయచేసి
మమ్మలను అధికారులు న్యాయం చేయగలరని కోరుచున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి సీతక్క. కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్న మంత్రులు. పటాన్చెరు మండలంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. కిర్లంపూడి మండలంలో కోడి పందాల పోటీలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు. భువనగిరిలో నిర్వహించిన ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.